400 కిలోమీటర్ల ఐడీసీ రేంజ్, లైఫ్ టైం బ్యాటరీ వారంటీ, దాంతోపాటుగా 4 మోడళ్ళు సింపుల్ 1S, సింపుల్ 1లో 2 బ్యాటరీ వేరియంట్, సింపుల్ 1 అల్ట్రా విత్ 6.5 కిలోవాట్ ఆఫ్ బ్యాటరీ. ఇందులో అప్డేట్లు, ఫీచర్లు చాలా ఉన్నాయి. దిస్ ఈస్ సెకండ్ జెన్ సింపుల్ 1. ఇది వరకు సింపుల్ 1లో 2 వేరియంట్స్ వచ్చేది. ఒక ఎస్ మోడల్ సింపుల్ 1S అండ్ సింపుల్ 1. సింపుల్ 1Sలో ఒకే బ్యాటరీ ప్యాక్ ఆఫ్ 3.7 కిలోవాట్ అవర్ ఫిక్స్డ్ బ్యాటరీ. సింపుల్ 1లో అదే 3.7 కిలోవాట్ ఆఫ్ ఫిక్స్డ్ బ్యాటరీతో పాటుగా 1.3 కిలోవాట్ ఆఫ్ రిమూవబుల్ బ్యాటరీ బండి బూట్లో వచ్చేది. ఇప్పుడు మార్చేసి 4 వేరియంట్స్ తెచ్చారు. ఇన్ సింపుల్ 1S అదే బ్యాటరీ ప్యాక్ ఆఫ్ 3.7 కిలోవాట్ అవర్, కానీ కొన్ని చేంజెస్ ఉన్నాయి, కాసేపట్లో మాట్లాడతా. ఇన్ సింపుల్ 1 2 బ్యాటరీ ప్యాక్స్ 4.5 కిలోవాట్ అవర్ అండ్ 5 కిలోవాట్ అవర్, రెండు కూడా ఫిక్స్డ్ బ్యాటరీస్. అండ్ సింపుల్ 1 అల్ట్రా హై పర్ఫార్మెన్స్ స్కూటర్ విత్ 6.5 కిలోవాట్ అవర్స్ ఆఫ్ ఫిక్స్డ్ బ్యాటరీ. ప్రైసింగ్ చూస్తే సింపుల్ 1S కమ్స్ అట్ ఎక్స్-షోరూమ్ ప్రైస్ ఆఫ్ 1.5 lakh. ఇంట్రొడక్టరీ ప్రైజెస్లో ఇట్ కమ్స్ అట్ అ ప్రైస్ ఆఫ్ 1.4 lakh. సింపుల్ 1 4.5 కిలోవాట్ అవర్ అట్ 1.7 lakh, 5 కిలోవాట్ అవర్ అట్ 1.8 lakh. సింపుల్ 1 అల్ట్రా ప్రైసింగ్ ఇంకా బయటికి రాలేదు, కానీ రూమర్స్ వచ్చేసి 2 లక్షల కంటే తక్కువైతే ఉండదు. ఇప్పుడు ఇందులో వచ్చే బ్యాటరీ చూస్తే, ఇది వరకు ఒక బ్యాటరీ ప్యాక్ బూట్లో వచ్చేది, దాన్ని తీసేసి బ్యాటరీ మొత్తాన్ని ఫ్రంట్ లెగ్ రూమ్లో పెట్టారు. అదే స్పేస్లో పెద్ద బ్యాటరీ ఎలా పట్టింది? బేసిక్గా బ్యాటరీలో కొంచెం ఆప్టిమైజేషన్ చేశారు. ఇదివరకు వచ్చే బ్యాటరీలో బ్యాటరీ లోపలే సెల్స్ ఉండేది బ్యాటరీది, అంతేకాకుండా బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ కూడా లోపలే ఉండేది. ఈసారి బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ని బయటికి తీసేసి బ్యాటరీ లోపల వచ్చిన ఎక్స్ట్రా స్పేస్లో సెల్స్ని కాస్త తెలివిగా ఆప్టిమైజ్ చేసి పెట్టడం వల్ల బ్యాటరీ కెపాసిటీ ఇంక్రీజ్ చేయగలిగారు. దానివల్ల అదే డైమెన్షన్స్లో ఎనర్జీ డెన్సిటీ ఇంక్రీజ్ అయింది. అంతేకాకుండా బ్యాటరీ వెయిట్ కూడా తగ్గిందండి. ఇది వరకు 34 కిలోస్లో వచ్చే బ్యాటరీ ఇప్పుడు 30 కిలోస్ అయింది, విచ్ ఇస్ అ ప్రిటీ గుడ్ ఆప్టిమైజేషన్. అయితే దానివల్ల మనకు వచ్చే లాభం ఏంటంటే ఎక్స్ట్రా బూట్ స్పేస్. ఇది వరకు సింపుల్ 1లో వచ్చే 30 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ ఇప్పుడు 35 లీటర్స్ అయింది. కానీ ఇందులో బూట్ ల్యాంప్ చాలా బ్రైట్గా ఉంటుంది, చీకట్లో కంటికి ఇబ్బందిగా ఉంటుంది. దీన్ని కాస్త టోన్ డౌన్ చేస్తే బాగుంటుంది. పట్టుద్దా పట్టదా, చాలా కంఫర్టబుల్గా వెళ్ళిపోయింది. ఇది మీకు స్కూటర్తో వస్తుంది, కానీ క్వాలిటీ చూస్తే అంతంత మాత్రం. ఈ కుషనింగ్ అంత సాఫ్ట్గాను లేదు, సెల్ కూడా అంత స్ట్రాంగ్గాను లేదు. ఓవరాల్ ఓకే, పర్లేదని చెప్పచ్చు. అంటే పోలీస్ చలాన్ నుంచి తప్పించుకోవచ్చు, పనికి వస్తుంది ఫర్ స్మాల్ కమ్యూట్స్. కానీ ఈ బండి ఇచ్చే పెర్ఫార్మెన్స్కి, ఆ యాక్సలరేషన్కి, ఆ స్పీడ్కి ఇంకొంచెం బాగా చేసి ఉండొచ్చు. ఇదంతా సేఫ్టీ కాదు. ఇది స్కూటర్తో వచ్చే పోర్టబుల్ ఛార్జర్. దీని గురించి ఒక 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, స్కూటర్ని మీరు ఛార్జర్కి పెట్టినాక యూ హ్యావ్ 2 ఆప్షన్స్ ఆన్ ద డాష్ బోర్డ్. ఒకటి రెగ్యులర్ ఛార్జింగ్, అంటే 5-6 అవర్స్ ఆఫ్ టైం పడుతుంది టు ఛార్జ్ స్కూటర్ టు 80%. ఆప్షన్ 2 ఆప్టిమైజర్ ఛార్జింగ్, అంటే బ్యాటరీని తానంతటితోనే మేనేజ్ చేస్తూ రాత్రి మీరు ఛార్జింగ్ పెడితే మార్నింగ్ 5కి పూర్తి ఛార్జ్ అవుతుంది, మేకింగ్ షూర్ బ్యాటరీ హెల్త్ ఈజ్ సేఫ్. సరే, ఈసారి కూడా Type 6 కానీ ఫాస్ట్ ఛార్జింగ్ చేసుకోవచ్చా? ఎస్, మొత్తానికి సింపుల్ 1 స్కూటర్స్ని ఫాస్ట్ ఛార్జింగ్ చేసుకోవచ్చు ఫ్రమ్ Gen 2. ఇది అతి కొద్ది నెలల్లో ప్రతి బండికి కంపాటబుల్ చేయబోతున్నారు. దీనికి సింపుల్ ఎనర్జీ వాళ్ళు వాళ్ళ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ కూడా ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. అండ్ థర్డ్ పార్టీ అగ్రిగేటర్స్ లైక్ బోల్ట్ ఎర్త్ వాళ్ళ ఫాస్ట్ ఛార్జర్లు కూడా ఈ బండితో పనిచేస్తాయి. Gen 2కి మాత్రమే కాదు, Gen 1.5, Gen 1 కూడా బ్యాక్వర్డ్ కంపాటబుల్గా అవ్వబోతుంది. బ్యాటరీని ఆప్టిమైజ్ చేశారు సరే, కానీ అలా చేయడం వల్ల బూట్ స్పేస్ కాకుండా ఇంకో చిన్న విషయం కూడా జరిగింది. వెయిట్ కాస్త రీబ్యాలెన్స్ అయిపోయింది. బూట్లో ఉండాల్సిన వెయిట్ కిందకి వెళ్ళిపోవడం వల్ల సెంటర్ ఆఫ్ గ్రావిటీ కాస్త చేంజ్ అయింది. దానివల్ల అడిషనల్ వెయిట్ వచ్చి చూశారు. దాన్ని కాంపెన్సేట్ చేయడానికి స్కూటర్ యొక్క చాసిని రీవర్క్ చేశారు, రీఇన్ఫోర్స్ చేశారు. అంతేకాకుండా దీంట్లో వచ్చే సస్పెన్షన్ని రీట్యూన్ చేశారు. ఇది వరకు ఉంటే ఫ్రంట్ టెలిస్కోపిక్ అండ్ రేర్ మోనోషాక్ సస్పెన్షన్ కాస్త స్టిఫ్గా ఉండేది, స్పోర్టీ ఫీల్ ఇచ్చేది. కానీ రోడ్డు బాగాలేదు అన్నవేళ, అండులెన్సెస్ ఉన్నాయి అన్నవేళ స్టిఫ్గా ఫీల్ అయ్యేది, ఎస్పెషలీ ఆన్ యువర్ స్పైన్. ఈసారి దీన్ని మోర్ ఫైన్ ట్యూన్ చేసి మోర్ సాఫ్ట్వేర్ చేశారు. ఎస్పెషలీ రేర్ సస్పెన్షన్ స్పీడ్ బ్రేకర్ ఉన్నవేళ నౌ యూ విల్ ఫీల్ మోర్ సాఫ్ట్వేర్. అంటే మరి స్ప్రింగ్ లాగా పైకి కిందకి వెళ్ళేంత సాఫ్ట్ కాదు, స్టిఫ్ కాదు, ఆ మధ్యలో ఉంది. కానీ ఇది ఎంత కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పి రేంజ్ టెస్ట్, అసలు రోడ్లే లేని చోట్లల్లా ఈ స్కూటర్ని తీసుకెళ్ళి నడిపి ఎంత కంఫర్ట్గా ఉందో తేల్చేద్దాం. అంతేకాకుండా కంఫర్ట్ గురించి ఎక్కువ ఎన్హాన్స్ చేయడానికి సీట్ని కూడా రీడిజైన్ చేశారు. ఇది వరకు వచ్చే థిక్ సీట్ని కాస్త తగ్గించి థిన్ చేశారు. కానీ కంఫర్ట్ మాత్రం కాస్త పెరిగిందంటే ఈ సీట్ కొంచెం స్టిఫ్గా ఉంది, కానీ కంఫర్ట్ పెరిగింది. అండ్ చూడడానికి కాస్త స్పోర్టీగా ఉంది ఈసారి. అంతేకాకుండా దీని మోటార్లో కూడా కొంచెం ఎఫిషియన్సీ పని చేశారు. ఇది వరకు ఉండే 8.5 కిలోవాట్ పీక్ పవర్ ఇచ్చే మోటార్ని 8.8 చేశారు. అంత డిఫరెన్స్ కాదు, కానీ
యాక్సలరేట్ చేసినప్పుడు మాత్రం ఆ కిక్ ఖచ్చితంగా తెలుస్తుంది. కాసేపట్లో మనం నడుపుతాం, చూపిస్తాం కూడా. దాని డిఫరెన్స్ వచ్చేసి సింపుల్ వన్ అల్ట్రా ప్రీమియం పెర్ఫార్మెన్స్ బండిలో 0 to 40 kmph కేవలం 2.55 సెకండ్స్లో చేరుకోవచ్చు. సింపుల్ వన్ 4.5 and 5 kWhలో వచ్చే దాంట్లో 3 and 3.3 సెకండ్స్లో చేరుకోవచ్చు. చాలా ఫాస్ట్ యాక్సలరేషన్, ఆ కిక్ అయితే వచ్చేస్తుంది. అంతేకాకుండా టాప్ స్పీడ్ కూడా ఇంప్రూవ్ అయింది. ఇదివరకు ఉండే 105 kmph టాప్ స్పీడ్ ఇప్పుడు ఇంక్రీజ్ అయ్యి 115కి చేరుకుంది. అంతేకాకుండా ఈసారి 3 సరికొత్త రైడింగ్ మోడ్స్ వస్తున్నాయి. సోఫార్ ఈకో, రైడ్, డాష్ అండ్ సానిక్ ఉండింది. ఇప్పుడు అప్డేట్ చేసి ఈకో, రైడ్, ఎయిర్, సానిక్, సానిక్ ఎక్స్, ఈకో ఎక్స్. బేసిక్గా ఏంటంటే పెర్ఫార్మెన్స్ సానిక్ కంటే బాగుంటుంది. సానిక్ మోడ్లో టాప్ స్పీడ్ ఈజ్ జస్ట్ 105, సానిక్ ఎక్స్లో 115. ఆ కిక్ ఖచ్చితంగా చాలా బాగుంటుంది అండ్ రేంజ్ కూడా కాస్త తక్కువ వస్తుంది. ఈకో ఎక్స్ వచ్చేసి ఈకో కంటే స్లో కాదు, కానీ ఇట్ ఈస్ అ స్మార్టర్ రైడింగ్ మోడ్. అది విత్ టైం మీ థ్రాటిల్ రెస్పాన్స్, మీ యాక్సలరేషన్ ప్యాటర్న్, మీ బ్రేకింగ్ ప్యాటర్న్ మొత్తం అర్థం చేసుకొని మీ స్టైల్ తగ్గట్టుగా, మీరు నడిపే విధానానికి తగ్గట్టుగా ఆప్టిమైజ్ చేసి మీకు రేంజ్ పూర్తిగా అందేట్టుగా చేస్తుంది ఈకో ఎక్స్. అంతేకాకుండా ఈసారి ఈ స్కూటర్తో 4 లెవెల్స్ ఆఫ్ కస్టమైజబుల్ రీజనరేషన్ వస్తుంది. స్కూటర్ని మీరు నడుపుతున్నప్పుడు కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. 1, 2, 3, 4. 4 అంటే స్ట్రాంగెస్ట్ రీజనరేషన్, బ్రేక్ తాకే అవసరం కూడా రాదు. ట్రాఫిక్ జామ్లో కూడా థ్రాటిల్ని స్లో చేసి యాక్సలరేట్ చేసి హ్యాపీగా నడిపించచ్చు. అండ్ లెవెల్ 1 ఈజ్ నో రీజనరేషన్. సో రీజనరేషన్ వల్ల రేంజ్ యాడ్ చేసుకోవచ్చు అండ్ బ్రేకింగ్ డిస్టెన్స్ కాస్త తగ్గింది. అంతేకాకుండా రీజనరేషన్ పక్కన పెట్టేస్తే బ్రేక్స్ని కూడా స్ట్రాంగర్ చేశారు విత్ ఎఫిషియంట్ బ్రేక్ ప్యాడ్స్, మచ్ బెటర్ బ్రేక్ ప్యాడ్స్. స్కూటర్ యొక్క బ్రేకింగ్ డిస్టెన్స్ని తగ్గించారు. కానీ అసలు డిఫరెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లుక్స్ చూస్తే అసలు దాదాపు చేంజే లేదే అన్నట్టుగా ఉంటుంది. కానీ దే ఆర్ ఫ్యూ చేంజెస్ అండ్ వన్ మేజర్ చేంజ్. ఆ ఫ్యూ చేంజెస్లో ఇక్కడి లుక్ కాస్త మారింది. దిస్ ఈజ్ టు మేక్ ఇట్ మోర్ ఏరోడైనమిక్. ఇంకా దీంట్లో రేర్ పార్ట్ కూడా కాస్త అప్డేట్ చేశారు. కానీ ఇది కాస్త సారిపోయింది కాబోలు. పాపం దీనివల్ల మా కెమెరామెన్కి ప్యాంట్ చినిగిపోయింది. అలాగే అసలు చేంజ్ కొంచెం ఇటమ్మా, కొంచెం ఇటు, కొంచెం ఇలా, ఈ పార్ట్ అనమాట. ఇక్కడ ఉంది అసలైన చేంజ్. ఈ స్ట్రక్చర్ మొత్తం రీడిఫైన్ చేశారు, రీడిజైన్ చేశారు. ఇక్కడ యూ గెట్ అ స్పీకర్. ఇది వరకు స్పీకర్ ఇక్కడ ఉండేది, పైకి తెచ్చారు. ఎందుకంటే ఇప్పుడు ఈసారి దీంట్లో చాలా అలర్ట్ సౌండ్స్ యాడ్ చేశారు. స్టాండ్ వేసినా, బూట్ తెరిసినా, ఇండికేటర్ వేసినా, మ్యాప్ వేసినా, ఏం చేసినా సౌండ్స్ చాలా వస్తాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ నోటిఫికేషన్స్. అందుకోసం గాను స్పీకర్ తెచ్చి ఇక్కడ పెట్టారు. నెక్స్ట్ వచ్చేసి దీని హ్యాండిల్ కంట్రోల్స్ పూర్తిగా రీడిజైన్ చేశారు. ఇప్పుడు ఈసారి మొత్తం ఒక క్లిక్ బటన్స్ లాగా ఇచ్చారు. దిస్ ఈస్ టు కిల్ ద మోటార్, దిస్ ఈస్ టు చేంజ్ ద రైడింగ్ మోడ్స్ అండ్ హజార్డ్ ఇండికేటర్. క్రూజ్ అండ్ రివర్స్ కోసం ఇక్కడ వచ్చేసి యూ హ్యావ్ ద డిమ్ అండ్ డిప్ అండ్ ద హై బీమ్ పాస్కి, ఇండికేటర్, జాయ్స్టిక్ టు కంట్రోల్ ద డాష్ బోర్డ్ అండ్ ఒక హాంక్. కానీ దీని డాష్ బోర్డ్లో చూపిస్తా. అండ్ బై ద వే దిస్ కమ్స్ విత్ ఫిజికల్ కీ. డాష్ బోర్డ్లో ఒక విషయం ఉంది, ముఖ్యమైన విషయం. డాష్ బోర్డ్ షేప్ అయితే మార్చారు. ఇదివరకు వచ్చే ఒక విచిత్రమైన షేప్ నుంచి సింపుల్ రెక్టాంగిల్ క్లియర్గా కనిపించే షేప్కి పెట్టారు. కానీ ఇవి దీంట్లో వచ్చే సౌండ్స్ అనమాట. కొంచెం ఇటమ్మా, డాష్ బోర్డ్ ఆన్లో ఉంది. ఇది అనమాట దీని బ్రైట్నెస్ ఇప్పుడు చాలా తగ్గించేశారు. అండ్ ఇది దీంట్లో వచ్చే మ్యాక్సిమం 100% బ్రైట్నెస్ ఇన్ లైట్ మోడ్. స్టోరేజ్ చూస్తే ఇక్కడ ఫ్రంట్లో యూ హ్యావ్ అ స్మాల్ పాకెట్ దిస్ టైమ్. ఇందులో ఒక 500 ml వాటర్ బాటిల్ పట్టదు, స్పెక్స్ కేస్ పట్టదు, ఇంత చిన్న బిస్కెట్ ప్యాకెట్ కానీ లేదా మీ ఫోన్ కానీ ఒక పవర్ బ్యాంక్ కానీ మాత్రమే ఇందులో పట్టచ్చు. ఫోన్ ఛార్జింగ్ చేసుకోవాలి అంటే ఇక్కడ యూ హ్యావ్ USB-A సాకెట్. దీనికి ఇచ్చే లిడ్ కూడా బాగా సాలిడ్గా ఇచ్చారు. అండ్ ఇటుపక్క వచ్చేసి Type-C ఛార్జింగ్ కనెక్టర్ ఫర్ ద స్కూటర్. ఇక్కడ ఫ్రంట్ లెగ్ రూమ్ బాగానే ఉంది, స్పేషియస్గా అనిపిస్తుంది. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రైడింగ్ నేను సుమారుగా 5'5" ఉన్నా, నాకైతే బాగుంది. ఇంకా నాతో పాటే వచ్చిన 5'10" సుమారుగా ఉండే అబ్బాయికి కూడా బాగానే ఉంది. కానీ ఈ స్పేస్లో బ్యాక్ ప్యాక్ పట్టుద్దా? పట్టింది. బ్యాగ్ కాస్త లోడెడ్గా ఉంది, కాస్త లావుగా ఉంది కాబట్టి కొంచెం ఇరుగ్గా ఉంది, కానీ పట్టేసింది. ల్యాప్టాప్లు మీ రెగ్యులర్ కమ్యూట్స్ కోసం అయితే హ్యాపీగా పెట్టేసుకోవచ్చు. అండ్ ఈ స్కూటర్తో మీకు 12-inch అలవీల్స్ వస్తాయి విత్ 90/90 క్రాస్ సెక్షన్, యూరో గ్రిప్ రెనోరా. ఇప్పుడు దీని డాష్ బోర్డ్ చూస్తే ఇంటర్ఫేస్ చాలా అందంగా ఉంది, చాలా సింపుల్ అండ్ క్లీన్గా ఉంది. కాకపోతే ఇది చీకట్లో మాత్రమే కనిపిస్తుంది, బయటికి వెళ్తే ఎండలో అంత కనిపించదు, చాలా తక్కువ బ్రైట్నెస్. అది పక్కన పెట్టేస్తే ఇంటర్ఫేస్ చాలా బాగుంది, ఈజీ టు యూస్. అన్ని స్వైప్ జెస్చర్లు కూడా మన స్మార్ట్ ఫోన్ లాగానే ఉంటుంది. యూ హ్యావ్ నోటిఫికేషన్స్ ఫర్ ద స్కూటర్ అండ్ నోటిఫికేషన్స్ ఫర్ జియో ఫెన్స్ అండ్ టైమ్ ఫెన్స్. ఇంకా ఫోన్లో వచ్చే వాట్సాప్ అండ్ కాల్ నోటిఫికేషన్స్ కూడా ఇక్కడ ఒక సెక్షన్ ఉంది. యూ కెన్ చెక్ ద టైర్ ప్రెషర్
అండ్ దీంట్లో నావిగేషన్ చూస్తే మాత్రం ఇది మ్యాప్స్ ఆర్ మ్యాప్ మై ఇండియా నుంచి వస్తుంది. చాలా ఈజీ టు యూజ్ ఇంటర్ఫేస్. ఇంట్రెస్టింగ్ ఫీచర్ వచ్చేసి ఫ్లైఓవర్ ఎక్కుతున్నప్పుడు ఫ్లైఓవర్ ఎక్కాలా వద్దా అని చెప్పి ఒక విజువల్ క్యూ ఇస్తుంది. ఇది కేవలం మ్యాప్ మై ఇండియాలో మాత్రమే వస్తుంది. వెరీ నైస్ ఫీచర్. అంతేకాకుండా డాక్యుమెంట్ సేవ్ చేసుకోవచ్చు అండ్ యూ కెన్ కంట్రోల్ ద రీజనరేషన్, ట్రాక్షన్ కంట్రోల్. మొత్తానికైతే ఇంటర్ఫేస్ చాలా బాగుంది. కాకపోతే జస్ట్ కొంచెం బ్రైట్నెస్ పెరిగి కంటికి కనిపిస్తే బాగుండేది. స్టోరేజ్ సరే, డాష్బోర్డ్ సరే, ఇవన్నీ సరే. పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఒకసారి ట్రై చేసి చూద్దామా? చలో ఇప్పుడు ఇందులో ఆటో హోల్డ్ పరీక్షిద్దాం, అలియాస్ సూపర్ హోల్డ్ ఇన్ సింపుల్ వన్ జెన్ 2. ఇప్పుడు యాక్టివేట్ అయింది. రెడీ 1 2 14 15. ఫోన్ లేట్గా తీసాను కాబట్టి ఈ స్టాప్ వాచ్కి 15 సెకండ్ లెట్ చేద్దాం. సూపర్ హోల్డ్ యాక్టివేట్ అయినప్పుడు ఇక్కడ పైన ఒక ఐకాన్ కనిపిస్తుంది. 1 నిమిషం ప్లస్ 15 సెకండ్స్. ఫ్యూ మంత్స్ బ్యాక్ నేను ఓలా S1 Pro ట్రై చేసినప్పుడు అది 56-57 సెకండ్లు అట్టి పట్టుకుంది. ఏథర్ ఏపెక్స్ వచ్చేసి సుమారుగా 12.5 మినిట్స్ అట్టి పట్టుకుంది. అండ్ 450X ఏథర్ రఫ్గా 8 మినిట్స్. ఇంకా 450S అయితే రఫ్లీ 6 and 6.5 మినిట్స్ పట్టుకుంది. కానీ సోఫార్ హైయెస్ట్ మాత్రం 14.5 మినిట్స్లో థర్డ్ జెన్ రివర్ ఇండి ఉంది. అండ్ స్లోప్ కూడా బాగానే ఉందండి. ఇది అప్పుడే డిసింగేజ్ అయ్యేలాగే ఉంది. అంటే సుమారుగా 12 నిమిషాలు అట్టి పట్టుకుంది ఈ బండి స్లోప్ మీద. అండ్ మోటార్ ఓవర్ హీటెడ్ ఆన్ ద డాష్బోర్డ్. ఎస్, పోయింది ఇప్పుడు. సో ఇట్స్ ఆల్మోస్ట్ 12 మినిట్స్. ఫ్యాంటాస్టిక్. ఇప్పుడు ఈసారి మనకి ఇంకొక అప్డేట్ వచ్చింది. ఏంటంటే సింపుల్ వన్ ప్రీవియస్ జనరేషన్స్లో ఉండే సోనిక్ మోడ్ ఫుల్ ఛార్జ్ నుంచి 65% దాకానే, డాష్బోర్డ్ 55 దాకానే, రైట్ మోడ్ 45 దాకానే, ఇంకా 0 దాకా ఎక్కువ మోడ్ పనిచేసేది. కానీ ఈసారి దాన్ని ఫిక్స్ చేసేసి ఏ రైడింగ్ మోడ్ అయినా ఫుల్ ఛార్జ్ నుంచి 25% ఆఫ్ ఛార్జ్ దాకా పనిచేస్తుంది అని అప్డేట్ ఇచ్చారు. దాన్ని మనం రేంజ్ టెస్ట్లో ఒకసారి పరీక్షించి మీకు చూపించేస్తాం. సో స్టే సబ్స్క్రైబ్ టు నాట్ మిస్ దాట్. ఇక్కడ ఈ స్పీడ్ బ్రేకర్ మీద ఒకసారి దీన్ని సస్పెన్షన్ పరీక్షిద్దాం. కాస్త స్పీడ్గానే వెళ్దాం. ఇది వరకు వచ్చే 1.5లో స్టిఫ్ సస్పెన్షన్ కాబట్టి కాస్త వేగంగా వెళితే వీపు దగ్గర కాస్త ప్రెజర్ ఉండేది. ఇందులో కాస్త యాక్చువల్లీ సాఫ్ట్గానే అనిపిస్తుంది. నౌ ఇట్ ఈస్ మోర్ స్పాంజీ. నైస్. అలాగే దీంట్లో రీజనరేషన్ స్ట్రెంగ్త్ ఎలా ఉంది? రెడీ 3 2 1 5 6 7 8 9 10. ఇందులో రీజనరేషన్ అవుతోంది. వీ కెన్ ఫీల్ ఇట్. కానీ అంత ఇన్కన్వీనియంట్గా అయితే లేదు. ఇప్పుడు మనం లెవెల్ 1లో ట్రై చేసాం. ఇప్పుడు దీంట్లో లెవెల్ 2 చూద్దాం. ఐ విష్ ఇక్కడ డాష్బోర్డ్ మీద మనం ఏ లెవెల్ రీజనరేషన్లో ఉన్నామో ఒక ఐకాన్ ఇస్తే బాగుండేది. ఓకే, నౌ లెట్స్ ట్రై టు రీజనరేట్ ఇన్ 3 2 1 1 2 3. ఇది ఆల్మోస్ట్ ట్వైస్ ద రీజనరేషన్లో ఉంది కంపేర్ టు లెవెల్ 1. అండ్ ఐ కెన్ యాక్చువల్లీ ఫీల్ ద వెహికల్ స్లోయింగ్ డౌన్ మచ్ ఫాస్టర్. ఇది ఒక స్మూత్ మూవింగ్ ట్రాఫిక్కి బాగా పనికొస్తుంది అనిపిస్తుంది. అండ్ నౌ ఇట్ ఈస్ టైమ్ ఫర్ లెవెల్ 3 రీజనరేషన్. 3 2 1. ఇది ఇంకా స్ట్రాంగ్గా ఉంది. ఇది యాక్చువల్లీ చాలా స్ట్రాంగ్గా ఉంది. నౌ లెవెల్ 4. ఇప్పుడు లెవెల్ 4లో బండి పూర్తిగా ఆపేస్తుందా లేదా ఒకసారి చూద్దాం. రెడీ 3 2 1. ఇది చాలా స్ట్రాంగ్గా ఉందండి. ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత స్ట్రాంగ్గా. నైస్ 10 కంటే తక్కువ స్పీడ్లో వచ్చేస్తే దీంట్లో రీజనరేషన్ ఆగిపోతుంది. మనం బ్రేక్ వాడే తీరాలి. ఇప్పుడు ఇందులో ట్రాక్షన్ కంట్రోల్ పరీక్షిద్దాం. ఫస్ట్ లెట్స్ గో టు రోడ్ మోడ్. ఇందులో మన రెగ్యులర్ స్కూటర్ లాగానే అనిపిస్తుంది. సింపుల్ వన్ 1.5 లాగానే ఒక మంచి కంట్రోల్లో ఉంది. అజైల్గాను ఉంది బండి. ఒకసారి ఇక్కడ మట్టిలో చూద్దాం దీని ట్రాక్షన్ పరిస్థితి ఏంటో. దీంట్లో యాక్చువల్లీ మన రెగ్యులర్ స్కూటర్ లాగానే ఉంది. అంత వ్యత్యాసం లేదు. నౌ లెట్స్ గో టు ది అదర్ ట్రాక్షన్ కంట్రోల్ విచ్ ఈజ్ రెయిన్. ఇప్పుడు వర్షం పడినప్పుడు రోడ్లో నీళ్లు ఇంకా బురద వల్ల కాస్త స్లిప్పరీగా ఉంటుంది. టైర్ జారుకోవచ్చు కాబట్టి ట్రాక్షన్ చాలా స్టిక్కీగా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అంటే బండి అజిలిటీ చాలా తక్కువ ఉంటుంది. ఇందులో కూడా టైర్ అండ్ రోడ్ మధ్యన ఫ్రిక్షన్ చాలా స్ట్రాంగ్గా ఫీల్ అవుతుంది. అంత అజైల్గా ఉండాలి అనుకున్నా మీరు ఉండలేరు. ఇప్పుడు దీంట్లో థర్డ్ ట్రాక్షన్ కంట్రోల్లోకి వెళ్దాం. ట్రాక్ మోడ్లో కొంచెం టైర్ స్లిప్పేజ్కి వీలు కల్పిస్తుంది. అంత స్టిక్కీగా ఉండదు. సో మీరు యాక్సిలరేట్ చేయాలి అంటే హ్యాపీగా చేసుకోవచ్చు. ఇంకా దీంట్లో బండి అజైల్గా కూడా ఉంటుంది. యూ క్యాన్ ఫీల్ ఇట్ యాక్చువల్లీ. ఇప్పుడు దీంట్లో ర్యాలీ మోడ్ చూద్దాం. ఒకవేళ టైర్ కింద మట్టి ఉంటే మాత్రం ఇందులో టైర్ స్లిప్పేజ్ చాలా ఎక్కువ ఉంటుంది. బట్ ఆన్ రోడ్ ఈజ్ ఇట్ గుడ్, సేఫ్? అసలు ఏంటి? నైస్, వెరీ నైస్. అంటే నేను ర్యాలీ మోడ్లో ఇచ్చే ఎఫర్ట్కి బండి అజిలిటీ కనుక 6/10 అనుకుంటే ఇందులో ఇట్ ఈస్ 8/10. ఇందులో బండి కాన్ఫిడెన్స్ ఇస్తుంది. అట్ ద సేమ్ టైం చాలా ఈజీగా కంట్రోల్లోకి వచ్చేస్తుంది. రోడ్ ఖాళీగా ఉంది. ఒకసారి దీంట్లో సానిక్ ఎక్స్లో యాక్సిలరేషన్ చూద్దామా? ఓకే, నో సానిక్ ఎక్స్ 3 2 1 ఫుల్ థ్రాటిల్. Wow, 25-30. In fact, the company claims from 0 to 40 kmph just 2.55 seconds లో చేరుకోవచ్చు అని చెప్పి. అండ్ మనం ఆల్రెడీ 60 kmph లో ఉన్నాం. చాలా స్ట్రాంగ్ యాక్సిలరేషన్ ఇది కంపేర్ టు సోనిక్ మోడ్. కానీ దాంతోపాటు సోనిక్ ఎక్స్లో టాప్ స్పీడ్ కూడా ఇంక్రీజ్ అయింది. ఇన్ సోనిక్ మోడ్ ఇట్ ఈస్ జస్ట్ 105 kmph. ఇన్ సోనిక్ ఎక్స్ ఇట్ ఈస్ 115 kmph. ఒక 10-15% ఆఫ్ పర్ఫార్మెన్స్ డిఫరెన్స్ ఉంది. అండ్ అది మీరు యాక్చువల్లీ ఫీల్ అవుతారు. ఒక్కసారి మనం అక్కడి నుంచి ఎయిర్ మోడ్లోకి వెళ్దాం. ఇందులో చాలా సాఫ్ట్, కన్వీనియంట్, కంఫర్టబుల్ యాక్సిలరేషన్ ఉంది. అండ్ లుక్ అట్ దిస్. ఇక డాష్బోర్డ్ మీద ఎప్పుడన్నా మీరు ఫ్లైఓవర్ తీసుకోవాలి అన్నా లేదా ఒక సర్వీస్ రోడ్ ఎత్తుకోవాలి అన్నా డాష్బోర్డ్ మీద కేవలం టెక్స్ట్ కాదు, ఒక విజువల్ క్యూ ఇస్తుంది. మీ రూట్ ఇలా మార్చుకోండి అని చెప్పి.
విచ్ ఈస్ వెరీ నైస్ ఫ్రమ్ మ్యాప్మై ఇండియా. ఇంకా మీకు ఈసారి అప్డేట్ ద్వారా స్మార్ట్ వాచ్ యాప్ కూడా వస్తుంది టు కంట్రోల్ ద స్కూటర్ రిమోట్లీ అండ్ స్కూటర్ ఛార్జ్ కూడా చూసుకోవచ్చు. అండ్ నౌ ఇట్ ఈస్ టైమ్ టు టెస్ట్ క్రూజ్ కంట్రోల్. ఈ బండిలో స్పీడ్ కనుక 20 to 80 మధ్యలో ఉంది అంటే ఈ క్రూజ్ కంట్రోల్ బటన్ ఒకసారి ప్రెస్ చేస్తే బండి ఇమీడియట్గా క్రూజ్ కంట్రోల్కి వెళ్ళిపోతుంది. ఇది స్టాండర్డ్ క్రూజ్. ఇది మాత్రమే కాకుండా సిటీ లోపల వాడడానికి ఇంకొక అడ్వాన్స్డ్ క్రూజ్ గురించి పనిచేస్తున్నారు. అది ప్రస్తుతం బీటా టెస్టింగ్లో ఉంది అని నాకు కబురు చేశారు. అండ్ ఆ క్రూజ్ కంట్రోల్ రెడీ అవ్వగానే దాని గురించి క్లియర్గా ఇంకొక వీడియో చేస్తాను. ఇంకా దీని హ్యాండిల్ కంట్రోల్ గురించి మాట్లాడే తీరాలి. ఈసారి ప్రతి ఒక్క హ్యాండిల్ కంట్రోల్ని రీడిజైన్ చేశారు. అయితే ఒక సమస్య వచ్చేసి ఈసారి ఈ కంట్రోల్స్ అంత ఎర్గనామిక్గా అనిపించట్లేదు ఇది వరకు వచ్చే కంట్రోల్స్తో పోలిస్తే. ఎస్పెషలీ ఈ హాంక్ అండ్ క్రూజ్ అండ్ రివర్స్ గేర్ నాబ్ని చూశారు. ఇది కాస్త కిందకుంది. అక్కడికి చేరుకోవాలంటే కాస్త మన థంబ్ని కాస్త లాగి చాపి నొక్కాలి అన్నట్టుగా ఉంది. దీన్ని కొంచెం మెరుగుపరిస్తే బాగుంటుంది. అండ్ ప్లాస్టిక్ కంట్రోల్స్ కూడా కాస్త వీక్గా ఫ్లిమ్జీగా ఉన్నాయి. ఐ హోప్ దీన్ని కాస్త ఇంప్రూవ్ చేస్తారు అనుకుంటున్నా. ఇప్పుడు దీంట్లో వచ్చే ఎస్ వేరియంట్కి ఎటువంటి టచ్ స్క్రీన్ డాష్బోర్డ్ రాదు, మ్యాప్ నావిగేషన్ రాదు, ఒక సింపుల్ నాన్ టచ్ డాష్బోర్డ్ విత్ టర్న్ బై టర్న్ నావిగేషన్. అది 1.5 lakh ఎక్స్-షోరూమ్ ప్రైస్కి వస్తుంది. ప్రస్తుతం ఇంట్రొడక్టరీ ఆఫర్లో 1.4 lakh ఎక్స్-షోరూమ్ ప్రైస్కి వస్తుంది. ఇప్పుడు జెన్ 2లో వచ్చిన సింపుల్ 1 అండ్ సింపుల్ 1S స్కూటర్స్ గురించి మీకు అనిపిస్తుందో మీరు కామెంట్స్లో మాకు తెలియజేయండి. చలో.